గంధముగుని శ్వసంతానే తురలకు నీ భూమి మహిమను జోక్యముగా జలరేగి అది జోక్యముగా జలరేగి బహుజోక్యముగా జలరేగి. పరమ పవిత్రమైన తిరుమల మహాపుణ్యక్షేత్రానికి ఉత్తర దిక్కుగా ఉన్న కడప జిల్లాలో రాజంపేట ఆ త్యాగబ్రహ్మ మన తెలుగువాడై ఇక్కడి నుంచి తమిళనాడు వలస పోయేదాడు. అది మన పూర్వజన్మ స్ఫుతం. అంతటి మహానుభావుడు, ప్రపంచానికి సంగీత భిక్ష పెట్టిన మహానుభావుడు మన తెలుగువాడు. అన్నమయ్య, త్యాగ, రామదాసు వీళ్ళందరూ ఇక్కడ మన దగ్గర భక్తి గ్రామంలో పుట్టాడండి మహానుభావుడు. ఏం అక్కడే ఎందుకు పుట్టాల్సి వచ్చిందంటే వేదాంగ పారంగతులు ఉన్నారట అక్కడ, మన తిరువుల్లో ఉన్నట్టు. నియమనిష్ట గరిష్ఠులు ఉన్నారట. దేహి అన్న నాస్తి అటంతు పలకని బలిసిగి దదీచి వదాన్యవరులను మించి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. రామనామమే మధురం శ్రీరామచరణమే శరణం. రామనామమే మధురం శ్రీరామచరణమే శరణం. రామనామమే రఘుకుల చందమామల ఋషులలో పుణ్య పురుషుడు రఘుకుల చందమామల ఋషులలో పుణ్య పురుషుడు తండ్రి మాటకై అడవులకే తండ్రి మాటకై అడవులకే రామనామమే మధురం శ్రీరామచరణమే శరణం. రామనామమే రామనామమే మధురం మధురం రామచరణమే శరణం శరణం. రామనామమే మధురం మధురం రామచరణమే శరణం. రామనామమే మధురం మధురం రామచరణమే శరణం శరణం. రామనామ
అక్కడ త్యాగరాజోత్సవాలు చేసుకుని తిరువురు వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళకి స్నేహితులు ఉన్నారు, మనకున్నట్టు వాళ్ళకు కూడా స్నేహితులు ఉన్నారు. ఎవరు? పురుషోత్తమాచార్య గారు, గురుకుంట్ల చంద్రమౌళీశ్వర శర్మ, కాసునాడు గురునాథ శర్మ భాగవతులు, కాసునాడు సత్యనారాయణ శాస్త్రి గారు, బుర్రా రామతారకం. వీళ్ళందరూ కూడా ఆయన తోడు ఒక భక్తుడు గంగనాథ నరసింహమూర్తి గారు. వీళ్ళు ఏం చేశారంటే అక్కడ పెద్ద మండపం ఉండేది, ఆ మండపం మీద కూర్చున్నారు. ఎరా పురుషోత్తం ఎక్కడికి వెళ్ళి వచ్చావరా కనపట్టలేదంటే, నేను వేములవాడ త్యాగరాజోత్సవానికి వెళ్ళొచ్చాను అని చెప్తే ఏం చేశారంటే, అక్కడికి త్యాగరాజోత్సవాలు ఇక్కడ త్యాగరాజోత్సవాలు ఉంటామేంటి, మన ఊళ్ళో ఎందుకు చేయకూడదు, చేద్దాం. ఎప్పుడు చేద్దాం? రేపే జనవరి 26వ తారీఖు 1995వ సంవత్సరం ప్రారంభం చేశారు. వాళ్ళకి డబ్బులు అక్కడి నుంచి వచ్చినాయి. ముత్తగూడెం కరణం గారు, జోగారావు గారు అని చెప్పుకుంటాడు, వాళ్ళ అబ్బాయి ఉపనయనం చేశారు. వీళ్ళు సంభవానికి వెళ్తే తలా ₹1 ఇచ్చారు. 5గురికి ₹5 ఇచ్చారు. ఆ ₹5 ఆ రోజు త్యాగరాజోత్సవాలు చేశారు. వాడికి వాయిద్యం ఎవరు చేశారా? సంస్థ వ్యవస్థాపకులు నుండి పురుషోత్తమాచార్య గారు వైలేడు, దాని తర్వాత మృదంగం బుర్రా రామతారకం గారు మృదంగం, హరికథ కాసునాడు గురునాథ శాస్త్రి శర్మ గారు, తరంగాలు కాసునాడు సత్యనారాయణ శాస్త్రి గారు. సత్యనారాయణ శాస్త్రి గారు, గురునాథ శర్మ గారు ఇద్దరు కూడా హైదరాబాద్లో హరికథ విశాల, హరికథ తరంగ కేసర్ అని చెప్పి బిరుదిచ్చారు. హైదరాబాద్లో హరికథ గాన కళా పరిషత్ ఇచ్చారు. ఆ రోజు మొదటి సంవత్సరం ప్రారంభం చేశారు. చేసిన తర్వాత మళ్ళీ 2వ సంవత్సరం వచ్చింది, మనం చేయాలి కదా, ఏం చేద్దాం. మొదటి సంవత్సరం ఒక్క రోజే చేశాం కదా, ఈసారి మనం 3 రోజులు చేసుకున్నాం. అరే పురుషోత్తం ఆ సంగతి అయితే నువ్వు చూసుకున్నారు, మొదలుపెట్టారు. ఆ 2వ సంవత్సరం 3 రోజులు చేశారు. 5 సంవత్సరాలు కంటిన్యూగా అయిన తర్వాత మా నాన్నగారు కొద్దిగా రాజకీయ నాయకుడు, మనం చేస్తూనే ఉన్నాం రా, మనకు ఒక గుర్తింపు రావాలి. గుర్తింపు రావాలంటే 5 సంవత్సరాలు జరిగింది కదా. ఈ సంస్థని ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీకి అనుకుని దగ్గర పెడదాం. పెట్టాలి అంటే రిజిస్ట్రేషన్ చేయించాలి. 1960 మార్చిలో 15వ తారీఖు రిజిస్ట్రేషన్ చేయించారు. వెంటనే దానికి ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ, దానికి మన సంస్థ 9వ నెంబరు, మన సంస్థ 9వ నెంబర్ సభ్యత్వం జరిగిన తర్వాత 12 సంవత్సరాలకి పుష్కరోత్సవం చేశారు. 12 సంవత్సరాలు అయిపోయిన తర్వాత 25వ సంవత్సరంలో రజతోత్సవాలు చేశారు. అప్పుడు 84 మంది కళాకారులు పిలిపించి వారికి సన్మానం చేయడం జరిగింది. 80 అయిపోయింది. 80 అయిపోయిన తర్వాత 2004 స్వర్ణోత్సవాలు చేశాం. సుమారు 450 నుంచి 500 మంది కళాకారులకి సన్మానం చేయడం జరిగింది. అప్పుడు అందరికీ కూడా ప్రతి కళాకారులు కూడా ఒకటే చెప్పాం, అయ్యా మేము ఛార్జీలు ఇస్తాం, మీకు ఒక శాలువా ఇస్తాం, ఒక మెమెంటో ఇస్తాం, అంతకంటే మా వల్ల కాదు, మీకు రానిపోయి ఛార్జ్ చేస్తారు. దాని వల్ల తప్పకుండా వస్తున్నారు. 500 మంది వచ్చారు. ఇదే వేదికలో ఏకకాలంలో జరిగింది. అదైపోయింది. 2014 షష్ఠి అబ్ది ఉత్సవం అంటే 50 సంవత్సరంలో ఒక 100 మంది కళాకారుల జీవిత చరిత్రలో నేషనల్ లెవెల్గా, మనకు జిల్లా లెవెల్గా తీసుకొని, తాలూకా లెవెల్గా, అప్పుడు తాలూకాలు కదా, తాలూకా లెవెల్గా తీసుకొని ఒక 100 మంది జీవిత చరిత్ర వేసాం. ఆ సామాన్య రోడ్డు ఏర్పాటు చేసాం. అదైపోయిన తర్వాత షష్ఠి ఉత్సవం కూడా అయిపోయింది. రేపు ఇంకా 2 సంవత్సరాలు, ఇది 72, 73, 74, 75వ సంవత్సరం వజ్రోత్సవం చేసుకున్నాం. అందరూ కనుక మన ఆయుర ఆరోగ్యాల ఉంటే మనమందరం కూడా
వజ్రోత్సవం తప్పకుండా చేసుకుందాం. దానికి కూడా ఒక సాగునీరు వేస్తాం. అప్పుడు కూడా ఒక 100 మంది కళాకారులు రక్షక నీవేగా